మేము గరీబోళం అన్నా మా లాంటి వాళ్ళని పట్టుకుంటే ఏమొస్తానా మీకు పెద్ద పెద్దలను పట్టుకొని కొట్లాడు మీరు మళ్ళీ ఏడిపోస్తున్నా మా పిల్లలు గిత పిల్లలు ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ బతికినామన్నా దొంగలు మా మీద ఎంత మందికి మేము భయపడకుండా ఉన్నామని ఇక్కడ మేము మా మీద ఎందుకు పడుతున్నా మీరు మీకు వేరే ఏం దొరుకుతలేవా అన్న ఇండ్లు కూల కొడితే ఏమొస్తుందన్న మీకు అయినా గానీ ఎక్కడ పోవాలి మేము ఇప్పుడు చెప్పు సడన్ గా పొమ్మంటే ఎక్కడ పోవాలి మేము చెప్పుడు పిల్లల్ని వేసుకొని ఎక్కడ పోవాలి మేము మేము ఉన్నోళ్ళం కాదు కదా పోయి బయట బతుకుదాం అన్నికైనా గానీ గరీబోళ్ళము మా ఆయన డయాలసిస్ పేషెంట్ ఈ టెన్షన్ చచ్చిపోతే నేను ఏం కావాలి మళ్ళీ ఇప్పుడు మా ఆయన టెన్షన్ చచ్చిపోతే ఇప్పుడు తెలిసినప్పటి నుంచి లేస్తలేడు మళ్ళీ నేను ఏం కావాలి నాకు గత ఏం కావాలి ఆయనకేమైనా అయితే నేను బతుకుతానా నాకు మా ఆరోగ్యం బాగుండదు ఎందుకు ఇట్లా వేసారు పేదోళ్ళని ఎందుకు ఇట్లా పేదోళ్ళని ఇబ్బంది పెడతారు వీళ్ళు ముఖ్యమంత్రి ఏం మంచిగా లేదన్న మాకైతే ఎవరికి వేసిండు ఆయన వాళ్ళ ఊరి దిక్కు చేసుకుంటుండు మాకేం చేస్తలేడు ఆయన కేసీఆర్ మంచిగా చేసిండు మాకు ఈ బతుకు తెరువు లేదు ఇప్పుడు నా పిల్లగాడు ఆగమైపోయి నా కొడుకు ఏం పని లేక ప్లాంట్ పెట్టించిన ప్లాంట్ తీసి బయట పెట్టి నా కొడుకు ఎట్లా బతకాలి ఇప్పుడు ఆయన పెళ్ళ పిల్లలు ఎట్లా పోషించుకోవాలాడు సడన్గా తీసి బయట పడేసిరు కొడుకున రోడ్డు ఉన్న పడేసిరు మమ్మల్ని రోడ్డున పడేసిర్రు మహిళల కోసం విలువిస్తున్నా కనీసం మహిళల ముఖం చూసి ఆపుతారు కదన్నా మహిళలకు ఇంకా నువ్వు ఏడ విలువిస్తున్నావు ఒక పేషెంట్లను చూసలేవు మహిళలను చూసలేవు ఏం చూస్తున్నావు నువ్వు చెప్పు చిన్న పిల్లలు మా పిల్లలు చిన్న పిల్లలు పెట్టుకున్నాం మన చుట్టుముట్టు అడవి ఇదంతా అడవిలో ఉన్నాం మేము కోడళ్ళు పిల్లలు ఉన్నారు నేను ఇక్కడ చిన్న మన్మరాలు ఉంది నాకు 6 నెలల పిల్లని ఎత్తుకొని ఎక్కడ పోవాలి నేను ఆ పిల్ల తట్టుకుంటుందా ఎండకు 6 నెలల పిల్లను ఎలాగొట్టురు సామాధించి బయట పెట్టురు అంటారు 6 నెలల పిల్ల ఎండకు అట్లా ఎంత ఆయపాయ చేస్తుంది